ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పలు గ్రామాల నుండి స్వచ్ఛందంగా పార్టీ ప్రభావం లేకుండా దొనకొండను మార్కాపురం జిల్లాలో కలపాలన్న అభ్యర్థనతో 200 పైచిలుక అర్జీలు మండల తహసీల్దార్ గారికి అందించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రజానేతలు మాట్లాడుతూ దొనకొండను దూరంగా ఉన్న ఒంగోలు జిల్లాకు కలపడం సవాల్గా ఉందని, దొనకొండ సమీపంలో ఉన్న మార్కాపురం జిల్లాలో కలిపితే అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని తెలిపారు. అందులో భాగంగా ఇండస్ట్రియల్ కార్డల్, సోడియం, యుద్ధ విమాన స్పేర్ పార్ట్స్ ఫ్యాక్టరీలు, సోలార్ ప్లాంట్ వంటి ప్రాజెక్టుల ప్రకటనలు పేపర్లలో మాత్రమే పరిమితం అవుతున్నాయని, నిజంగా అభివృద్ధి కోసం దొనకొండను మార్కాపురం జిల్లాలో కలపాలని విజ్ఞప్తి వ్యక్తమైంది. ఏది ఏమైనప్పటికీ దొనకొండను మార్కాపురం జిల్లాలో కలపకపోతే నిరాహార దీక్ష చేపడతామని, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం 18 పంచాయతీల ప్రజలు, రైల్వే విశ్రాంత ఉద్యోగుల సంఘం సెక్రటరీ జయరాజ్, ఎలక్ట్రికల్ షాప్ గపూర్, నూనె సుధీర్, మల్లెల రామిరెడ్డి, మాడిశెట్టి రమేష్, సిపిఐ చెన్నబోయిన గురుమూర్తి, కూరెటి బాలయ్య, బచలకూర మరియబాబు, గుంటు ఆసి తదితరులు పాల్గొన్నారు. ఈ దినము మేము దొనకొండ మండలం మరియు దొనకొండ మండలంలోని ఆయా గ్రామాల నుండి ప్రజలము అత్యధికంగా పాల్గొని మా దొనకొండ మండలానికి జరగబోయే అన్యాయం గురించి మార్కాపురం జిల్లాలో కలపకుండా ఒంగోలు జిల్లాలోనే దొనకొండ మండలాన్ని ఉంచినందుకు నిరసనగా ఈరోజు మేము మా మండలాన్ని మార్కాపురం జిల్లాలోనే కలపాలనే ఆలోచనతో మా మెమరాండము ఆయా గ్రామ సర్పంచుల నుంచి, గ్రామ ప్రజల నుంచి అర్జీలు తీసుకొచ్చేసి ఈరోజు మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి ఇవ్వటం జరిగింది. దొనకొండకి అతి సమీపంగా ఉన్న మార్కాపురం, కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం జిల్లాలో కలపకుండా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలులో ఉంచటం రాజకీయ నాయకుల ఉద్దేశం ఏంటో మాకేం అర్థం కావట్లేదు. కాబట్టి దొనకొండ మండలంలోని ప్రజలందరం కలిసి మాకు అన్యాయం జరగకుండా, మా మండలంలోని గ్రామాలు, మండలంలోని ప్రజలము అన్యాయం కాకుండా అభివృద్ధికి నోచుకోవాలంటే మమ్మల్ని మార్కాపురం జిల్లాలోనే పెట్టాలని ఈరోజు చిట్ట చివరి అర్జీలు, గ్రీవెన్సెస్ ఎంఆర్ఓ గారికి ఇవ్వటం జరిగింది. దొనకొండ మండలంలోని చుట్టూ ఉన్న ప్రాంతాల ప్రజలు, పంచాయతీలో ఉన్న ప్రజలు, అన్ని వర్గాల వారు ఇవ్వటం జరిగింది. దయచేసి ఎంఆర్ఓ గారు కూడా మా ఇందు దయ ఉంచి ఈ యొక్క అర్జీలను కలెక్టర్ గారికి, పై అధికారులు కూడా పంపుతారని ఎంఆర్ఓ గారిని మేము వేడుకొని ఉన్నాము. తప్పకుండా అధికారులు మా యొక్క బాధలను, మా విన్నపాలను అంగీకరించి మా దొనకొండ మండలాన్ని మార్కాపురం జిల్లాలోనే ఉంచుతారని, చేరుస్తారని మేము వాళ్ళందరికీ హృదయపూర్వకంగా విన్నవించుకోవటం జరిగింది. మండల సరిహద్దులో ఉన్న మార్కాపురం మండలంని జిల్లా చేసినందుకు మేము సీఎం గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కానీ దొనకొండ మండలం, మార్కాపురం మండలం ఆనుకొని ఉన్నాయి. ఎక్కడో 90 కిలోమీటర్ల దూరం ఉన్న ఒంగోలు జిల్లాలో దొనకొండ మండలాన్ని కలపడం మాకు చాలా బాధగా ఉంది. దొనకొండకి ఎయిర్పోర్ట్ వచ్చింది, తీసుకెళ్ళిపోయారు. కియా కార్స్ వచ్చింది, అది కూడా వేరే జిల్లాకి తీసుకెళ్ళిపోయారు. ఇంకా దొనకొండ డెవలప్ అవ్వాలంటే చాలా కష్టం. దొనకొండ అభివృద్ధి పదంలో నడవాలంటే మార్కాపురం జిల్లాలో కలిపితే జిల్లాకు కావాల్సిన 45,000 ఎకరాల భూమి ఉంది. కాబట్టి ఆ జిల్లాకు ఫ్యాక్టరీలు కానీ, కంపెనీలు కానీ ఇక్కడ పెట్టుకొని దొనకొండ అభివృద్ధి సాధ్యం అవ్వాలంటే మార్కాపురం జిల్లాలో దొనకొండని కలపాలి అని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.